Hi friends, welcome to Bible Breakdown YouTube channel. మరొక న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ బ్రేక్డౌన్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. నా వీడియోస్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాయని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలన గురించి పార్ట్ 1 షేర్ చేసుకున్నాను. ఆ వీడియోని ఐ బటన్ ఇచ్చాను. ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఒక క్లారిటీగా ఈ 1000 ఏళ్ల పరిపాలన అర్థం చేసుకోవాలంటే మొదట ఏసైని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రాజులైన యాజక సమూహంగా మారుతారు. మారిన వారు రాజులు కనుక ఈ భూమి మీదనే రక్షణ పొందిన వారు రాజ్యం చేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా మనకి చెప్పింది యేసు రాజ్యం ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు పడదు. రాజ్యం మీ మధ్యనే ఉంది అని చెప్పారు. సో ప్రస్తుత కాలాన్ని మనం అలంకరణ భాషలో 1000 ఏళ్ల పాలన అని భావించాలి. భూమి మీద ఎవరైతే రక్షింపబడనో వాళ్ళు కర్మ వారిగా మృతులుగా మిగిలిపోయి యేసురాకడలో నరకానికి చేరుకుంటారు. రక్షణ పొందిన వారు బాప్తిసం తీసుకుంటారు. దాన్నే మనం మొదటి పునరుద్ధానం అంటాం. సో ఈ సృష్టి నిర్మించక ముందే దేవుడు సాతానుని బంధించారు. ఆ తర్వాత మనుషుని పరీక్షించడానికి ప్రేరేపించడానికి దేవుడే సాతానుని విడుదల చేసి మనుషుల మీదకి పంపించారు. యేసురాకడ వరకు ఎవరు నిలకడగా ఉంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. రక్షింపబడని వాళ్ళు నరకానికి వెళ్తారు. సో ఇది 1000 ఏళ్ల పరిపాలన సారాంశం. మీకు అర్థం అవ్వాలని ఒక చక్కని సీక్వెన్స్ ఫార్మాట్లో నేను మీకు చెప్పాను. సో మీకు ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. మరి మరొక హిస్టారికల్ బైబిల్ బ్రేక్డౌన్ కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ శాంతి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.